తాగుబోతులని చూస్తాం. రోడ్ల మీద బాగా దాగి ఏం చేస్తారు, పడిపోతారు. వాళ్ళకు వస్త్రాల గురించిన ఆ సోయి అనేది ఉంటుందా? ఉండదు. మరి ఎవరికి ఉంటుంది? ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరైనా మన వస్త్రాన్ని లాగి తవ్వుకుంటామా? ఒక్కటి ఇస్తాం. కారణం ఏంటి? మనం ఏం మత్తులుగా లేము, మెలుకోగలిగి ఉన్నాం. ప్రార్థనల్లో ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ వస్త్రాన్ని ఏం చేస్తారంటే చక్కగా కాపాడుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం. అయితే తన వస్త్రములను పవిత్ర పరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రాలు. ఈ వారం ఏంటంటే తెల్లని వస్త్రం. అక్కడనే ఇంకొక మాట ఉంటుంది చూడండి, వారిలో ప్రతివానికి తెల్లని వస్త్రం ఇవ్వబడిందని. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొను, జీవగ్రంథము నుండి అతని పేరు ఎంత మాత్రమునో తడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆయన పేరు ఒప్పుకొందురు. 9వ అధ్యాయం 5వ వాక్యం. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషును కుట్టినప్పుడుండు బాధ వలె ఉండెను. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు. 8వ వాక్యం చదవండి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు. అది కాదు, ఒక్క నిమిషం. వారిలో ప్రతివానికి తెల్లని వస్త్రం ఇవ్వబడిన మాట ఉంటుంది చూడండి. ఆరో అధ్యాయం 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను. రైట్, అది చాలు. రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డ యొక్క పాపాలు దేవుడు కడిగి పరిశుద్ధపరిచి మనకు ఒక తెల్లని వస్త్రాన్ని, అనగా ఒక పరిశుద్ధ జీవితాన్ని దేవుడు మనకు ఇస్తాడు. ఈ తెల్లని వస్త్రాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు కూడా నెక్స్ట్ బల్లారానికి మంచిగా తెల్ల బట్టలు కొనుక్కోండి. మరీ చెప్తున్నా, వచ్చే నెల అక్టోబర్లో మొదటి వారంలోనే మీటింగ్స్ ఉన్నాయి. మీకు శారీస్ కావాలన్నా, డ్రెస్సులు కావాలన్నా మన టీపీఎం క్లాతులు చక్కగా దొరుకుతాయి. ఇప్పటి నుంచి పనిచేసి డబ్బులు సమకూర్చుకొని ప్రతి బల్లలో పాల్గొనే ప్రతి వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. మీకు నెల రోజుల ముందు చెప్తున్నా. మీకు డబ్బులు ఉంటే పాషమ్మకి ఇవ్వండి. ఆ టైం వరకు పాషమ్మ కూడా ఈసారి వస్తాయి నాతోనే. కావాల్సిన వస్త్రాలు ఎవరెవరికి ఏం అవసరమో మంచి వస్త్రాలు, మంచి కాటను తెచ్చుకోవాలి. పరిశుద్ధ బల్ల రోజైనా అందరూ దేవదూతల్లాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. మనం ఆ పక్షులు ఈ పక్షులు కాదు, పౌరం వల్ల ఉండాలి. నా పౌరమా అన్నాడు ఆయన. ఇక్కడ కూడా ప్రతి వారికి అక్కడ తెల్లని వస్త్రం ఇవ్వబడుతుంది. పరలోకం అంతా తెలుపే. అది ఒక గుర్తు. మనం తెల్లని వస్త్రాలు ధరించుకుంటే ఆ వస్త్రాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలిసిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఈ తెల్లని వస్త్రం ప్రతి వానికి ఇవ్వబడింది. ఈ వస్త్రాన్ని మనం ఏం చేయొద్దంటే అపవిత్రపరచుకోవద్దు. తెల్లని వస్త్రము అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో ఉన్నారు. ఆ తెలుపే మన పరిశుద్ధ జీవితం. తెలుపు అంటే పవిత్రత. ఈ పవిత్రత, ఈ పరిశుద్ధ జీవితాన్ని మనం ఏం చేయొద్దంటే దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది.
ఒకప్పుడు మనం పరిశుద్ధత కొరకు బ్రతకలేదు, నీతి కొరకు బ్రతకలేదు, అవిధేయులుగా, దేవునికి విరోధమైన మనసు గలవారంగా, లేదా దేవునికి దూరమైన వారముగా మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన మనల్ని తన సువార్త ద్వారా పిలిచి, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఒక తెల్లని వస్త్రాన్ని మనకు కప్పాడు. అదే పరిశుద్ధ జీవితం. ఈ వస్త్రాన్ని మనం ఎలా అంటే మెలకువ కలిగి కాపాడుకోవాలి. మెలకువ కలిగి కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఏమైంది? తెల్లని వస్త్రాలు కాపాడుకోకపోతే ఏమైంది? మలినమైద్ది. ఎందుకు మలినమైద్ది? కాపాడుకోలేదు కనుక. ఎందుకు కాపాడుకోలే? వస్త్రం మీద ఉన్నదన్న మెలకువ మనకు లేని కారణాన్ని బట్టి మన ఇష్టానుసారంగా మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి మనకు తగిలి మన వస్త్రాలు ఏమవుతాయంటే మలినంగా మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక మనలో ప్రతివానికి తెల్లని వస్త్రమైన పరిశుద్ధ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని నువ్వు కాపాడుకోవాలి, లేదా దాన్ని ఏం చేయాలంటే తెలుపు చేసుకోవాలి. ఇప్పుడు పోయిన వారం వేసుకున్నా, దాన్ని ఉతుక్కోలే. ఈ వారం వేసుకున్నా ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో కూడా తెలియదా? తీసుకొచ్చి బాగా పిండి, అప్పుడెప్పుడు చిన్న ఉన్నప్పుడు వాడు ఏది సోపులు అమ్మడానికి వచ్చినప్పుడు, రండి అయ్యా రండి, ఇప్పుడే మీ ముందే పిండి తెల్లగా చూపెడతానని. మరి అదేందో ఆడు పెట్టిన సోపుకే మంచిగా పోయేది. ఏ బాగుందని 4-5 కొనుక్కొద్దామా? అది 2 సార్లకే పోతాయి. స్తోత్రం, హల్లెలూయా. వస్త్రాలు పొద్దున వేసుకున్నా అనుకో, ఇది పొద్దున వేసుకున్నా, ఇప్పుడు ఏమే పొద్దున చూస్తే ఎట్టునో తెలుసా? చక్కగా ఐరన్ చేసి మంచిగా ఉంది. మన వస్త్రాల్ని మనము ఎలాగూ ఉతుక్కుంటున్నామో పరిశుద్ధ జీవితాన్ని కూడా తెల్లని వస్త్రంగా పోల్చబడిన మన పరిశుద్ధ జీవితాన్ని కూడా మనం ఉతుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. లేదా శుద్ధీకరించుకోవాలి. మనం శుద్ధీకరించుకోవడం ద్వారా మన వస్త్రాలన్నీ ప్రకాశమానముగా తెల్లగా ఉంటాయట. దానియేలు గ్రంథాలు ఉంటాయి. తెల్లగా ఎప్పుడు ఉంటాయి? తమ్మును తాము శుద్ధీకరించుకున్నప్పుడు మాత్రమే వారి వస్త్రాలు ఎలా ఉంటాయంటే తెల్లగా ఉంటాయి. ఆ తెలుపే మన జీవితం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి. ఈ వస్త్రము లేదా మన పరిశుద్ధ జీవితాన్ని 3 విధాలుగా ఉతుక్కోవాలి. ఒకటి, ఆయన రక్తంలో ఉతుక్కోవాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. వాటిని తెలుపు చేసుకున్నారు. ఎక్కడ తెలుపు చేసుకున్నారు? గొర్రెపిల్ల రక్తంలో. వారి వస్త్రాలను ఏం చేసిల్లంటే తెలుపు చేసుకున్నారు. మన వస్త్రాలు లేదా మన జీవితాన్ని మనం గొర్రెపిల్ల రక్తంలో ఏం చేయాలి? తెలుపు చేసుకోవాలి. అంటే పవిత్రులుగా లేదా పరిశుద్ధులుగా మారేటట్లుగా ఆయన రక్తంలో మన జీవితం ఏం కావాలంటే కడగబడాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన
వస్త్రాలు మీరు ఎప్పుడు ఉతుక్కుంటారు? మీ ఇంట్లో వస్త్రాలు ఎప్పుడు ఉతుక్కుంటారు అంటుంది. మా వస్త్రాలు మా ఇష్టం పాస్టర్, ఎప్పుడన్నా ఉతుక్కుంటామంటారా? నెలకోసారి ఉతుకుతారా? 15 రోజులకు ఒకసారి? మరి ఎప్పుడు ఉతుకుతారు? ఎప్పుడు ఉతుక్కుంటేనే మంచిది. సరే, ఇప్పుడున్న వస్త్రాలని వారం రోజులకు ఉతుక్కున్నారనుకో, ఏమైంది? మీదే వాక్యం ఈరోజు, మీరే చెప్పాలి. ఇక ఏమైంది? ట్రై చేసి చూడండి. 15 రోజులకు ఒకసారి పిండేటట్టుగా ఉతుక్కుంటట్టుగా చూసుకోండి. అప్పుడు ఏమైంది? దానికి ఎంత మురికుందో అది బాగా గట్టిపడి ఉతుక్కోవడానికి మనకు స్టెమినా ఎక్కువ ఖర్చు అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆ వస్త్రానికి అంత ప్రాధాన్యత ఇస్తే మన జీవితం అనే తెల్లని వస్త్రాన్ని ప్రతిరోజు గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కోవాలి లేదా కడుక్కోవాలి. హల్లెలూయా. ఏ మరకలంటేనో అప్పుడే ఉతుక్కోవాలి. ఎంత ఉతుక్కుంటే అంత తెలుపు, ఎంత ఉతికితే అంత తెలుపు. ఆయనతో మన పాపాలు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు. రెండోది ఏంటంటే, ఆయనతో మనం సహవాసం గలవారమై ఆయనతో ఆయన వెలుగులో మనం నడిచిన ఎడల ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేస్తే, ఇష్టానుసారంగా ఉద్దేశపూర్వకంగా చేయడం, మందిరానికి వచ్చి యేసయ్య కడుగు అంటే అది కాదు. ఆయనతో నడుస్తూ, ఆయన వెలుగులో నడుస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఒకవేళ అనుభవాల్లో ఉన్నప్పుడు ఏదైనా మన జీవితాల్లో మురికి లాంటి అనుభవం కలిగితే అప్పుడు మనం ఒప్పుకొని, దేవా తెలిసో తెలియో కొంచెం జరిగిందయ్యా అని ఒప్పుకున్నప్పుడు ఆయన కడిగి మనల్ని పవిత్రులుగా చేసి ఒక తెల్లని వస్త్రంగా మన జీవితం ఆయనకు కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిసారిగా దేంతో ఉతుక్కోవాలి? యేసు రక్తంతో ఉతుక్కోవాలి. ఉతుకడం అంటే మరి అదేదో ఉతుకోవడం ఇంటికాడ తెలుసు, కానీ పాస్టర్ ఎట్లు ఉతుక్కోవాలో చెప్పలేదని మీరు అందరిని అడిగారు, నన్నే అడగాలి. కడగండి అయ్యా అన్నప్పుడు ఆ కడగబడే విధానమే ఉతుక్కోవడం. ప్రభువా నా జీవితాన్ని కడుగు, నా ఆలోచనలను కడుగు, తలంపులను కడుగు, ఊహల్ని కడుగు, ఉద్దేశాలని కడుగు అని మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నప్పుడు మనం ఏమవుతున్నాం ఆయన రక్తంలో అంటే కడగబడుతున్నాం. మన వస్త్రం ఏమవుతుందంటే ఉతుకబడుతుంది. అప్పుడు మనం ఎలా మారుతాం? తెల్లని వస్త్రంగా మనం మారుతాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. అందరికీ ఇస్తాడట. వారిలో ప్రతివానికి ఏముంది? మరి నీ తెల్లని వస్త్రం ఎట్టుందో నువ్వు చూసుకో. రెండవదిగా వాక్యం ద్వారా దాన్ని ఏం చేయాలి? ఉతుకాలి. ముడత, మచ్చ, కలంకం లేని పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, మహిమగల సంఘంగా ఉండాలని వాక్యం ద్వారా దాన్ని ఏం చెప్తున్నాడంటే పవిత్రపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. అటువలే కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యం ద్వారా ఉతుక్కోవాలి. మన జీవితం మన తెల్లని వస్త్రాన్ని ఏం చేయాలి? వాక్యంలో ఉతుక్కోవాలి. అందులో ఏమున్నాయి? డాగు కానీ
ముడతలు కానీ, మచ్చలు కానీ, కలంకం కానీ ఏమైనా అంటినాయి అనుకో, వాటిని ఇంకా కొన్ని మరకలు పోకపోతే ఏం చేయాలంటే, వాక్యంలో ఏం చేయాలంటే ఉతుక్కోవాలి. ఇది ఎలా అంటే, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవా నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు, ఇదిగో ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని మార్చుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే ఆ వాక్యానికి అప్పగించుకుంటామో, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి హల్లెలూయా. మన దేవుడు ఎలాంటోడు అంటే, చాకలి వాని సబ్బు. వాక్యం దేంతో పోల్చబడ్డదంటే సబ్బు. సబ్బు పెట్టకుండా మనం బట్టలు ఉతుకుతామా? ఒకవేళ పోకపోతే ఇంకో కొంచెం ఏం పెట్టాలి? సోప్ పెట్టాల్సింది. సబ్బు కావాలా మీకు? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. అబ్బో, దేవుడే సబ్బు. ఆయన వాక్యం సబ్బు లాంటిది. 2 రోజులు మీకు ఏం చేయాలి? మేమే సబ్బు పెడతాం. మీకు పెట్టి ఒక ఉతుకుడు ఉతికితే మీరేమవుతారు? తెల్లగా ఉతికే ఉద్దేశం ఏంటిది? వస్త్రాలు ఎందుకు ఉతుకుతారు? నిజం చెప్పండి, ఒప్పుకుంటారా? ఆ వస్త్రం ఏ విధంగానైనా చినగాలని ఉతుకుతారా? అది నాశనం కావాలని ఉతుకుతారా? ఎప్పుడన్నా ఉతికిల్లా? ఒకే వస్త్రాన్ని ఉతికి ఉతికి మొత్తం చింపేసిల్లా? మనసొప్పది. ఎంత కొట్టాలనో అంతే కొడతారు, ఎంత పిండాలనో అంతే పిండుతారు, ఎంత ఉతుకాలనో అంతే ఉతుకుతారు. ఉతికే ఉద్దేశం అంతేందంటే దానికి ఉన్న మురికి పోయి అది తెల్లగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. మేము సబ్బు పెడతాం, దానికి పోకపోతే ఇంకో సబ్బు పెడతాం. లేకపోతే బండ మీద ఏం చేస్తాం? క్రీస్తు అనే బండ, అది కొడతాం. మాకు మొత్తం మీద ఏం కావాలి? వస్త్రం లేదా మీ జీవితం తెల్లగా మారాలి. అది అర్థమైతే, దేవా ఎందుకైనా మంచిదే, ఆయన ఏ సోబ్బాన పెట్టని, ఏ సబ్బాన పెట్టని, ఏ బండకైనా కొట్టని, నన్ను తెల్లగానే చేస్తాడు అనుకుంటే ఇబ్బంది లేదు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని అనుకుంటే, ఆహా ఇది మా కోసమేనా? అయితే ఈ సాకులోని దగ్గర మేము ఉండవు, ఈ ఉతికే కాడ మేము ఉండవు. మేము ఎట్లుండాలంటే, ఎవరు మమ్మల్ని ఉతుకొద్దు, ఎవరు మమ్మల్ని పిండొద్దు. ఏ మురికంటినా ఏ మరకంటినా మా మీనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఎవరుంటారు చెప్పండి? మా మురికి మా మీనే ఉండాలి. మేము ఎలా ఉన్నా పర్వాలేదు అన్నోళ్ళు ఎవరున్నారు చెప్పండి భూమి మీద? పిచ్చోడు బాటలు పిండుకుంటాడా? ఉమ్ము ఆయన చూస్తే మనకే భయం అయింది, అట్టలు కట్టి ఉంటాయి. సరైన ఉద్దేశం అర్థమైతే ఏం కాదు. మరి పిండాలనా వద్దా? మీరే చెప్పండి. నేను పిండుడు మానేస్తా, మీ ఇంటి దగ్గర మీరు కూడా వస్త్రాలు పిండుకోవడం ఉతుక్కోవడం మానేయండి. నాకు ఇబ్బంది ఉండేది, మీకు ఇబ్బంది ఉండదు. మీరు మీ ఇండ్లలో వస్త్రాలు ఉతికిలా మంచుకుండేది. నేను కూడా ఇక్కడ ఉతుకుతా, ఎందుకంటే ఇక్కడ తెల్లని వస్త్రాలు ఉన్నాయి కొన్ని. అక్కడక్కడ లోకంలో ఉంటాం కదా, ఏదో ఒక మరక, ఏదో ఒక కలంకం, ఏదైనా ఒకటి అంటుతాయి. దానికి ఉన్న తెలుపుదనం ఏమైంది? మరకల ద్వారా పోద్ది. మరలా దానికి ఏం రావాలి?
తెలుపు రావాలని ఏం పోతావు? ఎందుకు? ఏ మరకలు? మొండి. ఆల ఏం చేస్తుంది? మొత్తం తీసి వాడేస్తుంది. ఇదే మన ఆల. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. అప్పుడు చూడు, ఈ 2 రోజులు ఉతికితే రేపు కొంచెం తెల్లగా అవుతాయి. భౌతికంగా ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు అదే చెప్పింది. సీనాయపడుతుంది ఏమని? ఈరోజు రేపు మీ వస్త్రాలు ఉతుక్కొని 3వ దినం సిద్ధపడి రండి అన్నాడు. మరి ఈ వస్త్రాలు ఉతుక్కును ఇవి కాదా? వాళ్ళకి ఆ వస్త్రాలు అయితే మనకు మన స్వభావమే ఒక వస్త్రంగా దేవుడు మనకి ఇచ్చాడు. మన స్వభావాన్ని తెలుపుగా మనం ఏం చేయాలంటే మనమే ఉతుక్కోవాలి. గొర్రెపిల్ల రక్తంలో కడుక్కోవాలి లేదా ఉతుక్కోవాలి. ఉతుక్కున్న వాళ్ళు ఎలా మారుతారు? తెల్లగా మారుతారు. ఇప్పుడు వాక్యంలో ఏం చేయాలి? ఉతుక్కోవాలి. ఎంత ఉతుకబడితే అంత తెలుపు. ఆ తెలుపుదనం ఉంటేనే మనం ఆయన జీవితంలో పరిశుద్ధ జీవితం చేస్తున్నట్టు. హల్లెలూయా. కొంతమందికి అయితే ఎప్పుడు ఈ 2 రోజుల శుద్ధీకరణలు కూడా వచ్చి ఉతుక్కోరు, 4 రోజులకు వస్తారు. ఎంత మురికి పట్టుంటే కనీసం వారానికి ఒకసారి అని వచ్చి ఆయన ఉతుక్కుంటే వాళ్ళు ఉన్నారా? కొంతమంది 2 వారాలు. మురికి ఎవరికి ఎక్కువ అవుతుంది? నాకా? నీకు నీ మురికి పోకపోతే దెబ్బలు ఎక్కువ పడతాయి. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి, కానీ అప్పుడు చెరువులో తీసుకొని వెళ్ళి మంచి పెద్ద బండ చూసి మంచిగా నానబెట్టి కొడుతుంటే శబ్దం. సాకులలో బట్టలు ఎక్కడ తీసుకొద్దాం? మంచిగా మూట తీసుకొని వెళ్ళి ఆయన దగ్గర వెరైటీ ఉంటాయి, దాంట్లో నానబెట్టి కొడుతుంటా అంటే శబ్దాలు ఎక్కడికి వినొచ్చేది అనుకో. ప్రైజ్ ది లార్డ్. అమ్మో ఆయన వెతికిండ అంటే ఆ వస్త్రాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక 3 కప్పల కథ చెప్పాలి మీకు. ఒక సాకలైన బండ కింద 3 కప్పలున్నాయి అట. 2 కప్పలున్నాయి అనుకోండి. ఇంకోటి కొత్తగా వచ్చింది. ఎక్కడికి? బండ కిందకి వచ్చింది. ఇప్పుడు ఎన్ని అయినాయి? సాకలైన బట్టలు తీసుకొచ్చిండు, నానబెట్టిండు, ఉతకడం స్టార్ట్ చేసిండు. ఈ 2 ఏమో సైలెంట్గా ఉన్నాయి. ఈ కొత్తగా వచ్చింది అదిరి పడుతుంది, బెదిరి పడుతుంది, భయపడుతుంది. ఇవేం భయపడతలేవు. ఈ 2 అంటున్నాయి, ఇగో కొద్దిసేపటి దాకా ఆయన ఏం చేస్తాడు? కొడుతూనే ఉంటాడు, తర్వాత పోతాడు. టెన్షన్ పడకు, మేము ఎట్టున్నాం, సైలెంట్గా ఉన్నాం, భయపడొద్దు. ఆయనే కొట్టి ఉతుక్కొని పోతాడులే అని చెప్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే కొంతమంది స్వభావం మారది. అన్యజనులు ఏమంటారు? గుడికి పోతారట. గుడికి అక్కడికి పోతున్నారు. ఎక్కడికి? బైబిల్ పట్టుకొని అందరు చూడంగా బస్సు కొరకు మెయిన్ రోడ్డు మీద ఉంటే అందరితో అక్కడ దాకా పోయిన ఏవలు మారిళ్ళు. వస్త్రం తప్ప, ఉతకడం తప్ప. ఇంకెట్లు ఉతకాల ప్రభా అని ప్రార్థన చేస్తాను. ఇంకెట్లు ఉతకాలో చెప్పు. మురికి పోకపోతే దెబ్బలు కూడా ఎక్కువ పడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికప్పుడు నువ్వు ఉతుక్కుంటే ఇంకా సింపుల్ అయిపోతుంది. మా దగ్గర రిన్ సబ్బు లాంటివి ఉన్నాయి, మంచి సబ్బులు ఉంటాయి. పెట్టమంటారా? పెట్టుడే. శుద్ధీకరణ కూడాలలో మంచి సబ్బులు ఉంటాయి. ఎందుకులే, మామూలుగా బ్రష్ చేద్దాంలే, అది వినలేదనుకో బండకేసుడే. స్తోత్రం. హల్లెలూయా. అది అదిరినా మొత్తం మీద అది ఏమైతే నాకే తెల్లగా కావాలి. ప్రైజ్ ది లార్డ్. చాకలి వాని సబ్బు అంటాడు. ఆ సబ్బు ఏం చేస్తుంది? మనల్ని, వస్త్రాల్ని
తెల్లగానే చేస్తాడు. ఇప్పుడు శుద్ధీకరణ కూటాలకు ఎందుకు వచ్చినాం అర్థమైందా? మనకు తెల్లని వస్త్రం అనే పరిశుద్ధ జీవితాన్ని దేవుడు ఇచ్చిండు. అది ఎలా ఉందో చూసుకొని, అది మంచిగా లేకపోతే ఆయన రక్తంలో ఆయన వాక్యంలో ఏం చేయాలి? ఉతుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక ప్రశ్న, ఉతుక్కోకపోతే ఏమవుతుంది పాస్టర్? ఏమో ఉతకాలి మమ్మల్ని ఉతకాలని దర్శనం కలిగినాను అని మీరు అనొచ్చు. ఉతుకోకపోతే ఏమైంది తెలుసా? సాతాను ఉన్నాడే, వాడు దోషారోపణ చేసేవాడట. వాడి డ్యూటీ ఏంటిది? సహోదరుల మీద ఏం చేస్తాడంటే ఎప్పటికీ నేరం మోపుతాడు. ఏమని? మోదస్ బ్రదర్ పలానా రోజు ఆ మాట అన్నాడు, ఆయన అరువుడు కాదు ప్రభా, అరువుడు కాదు. నువ్వు యాక్సెప్ట్ చేసినా నేను యాక్సెప్ట్ చేయను, నువ్వు తీసుకుపోతున్నా నేను ఆపుతా. మీకు అర్థమైందా? ఒక ఆయన బైబిల్లో యోషువ అంటే ఆయన ఇంకో ఆయన ఉన్నాడు జకర్యా గ్రంథంలో. ఆయనకు మలిన వస్త్రాలు ఉన్నాయట. ఏ వస్త్రాలు? మలినం ఎలా అయినాయి మరి? మలిన వస్త్రాలు ఉండే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం చదవండి. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెను ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రంలో ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రశస్త వస్త్రములు. ఇప్పుడు సైతాన్ ఏమంటాడు? చూడు, ఆయన మీద ఏమున్నాయి? మలిన వస్త్రాలు ఉన్నాయి. అతడు దోషి, అతనిలో పాపం ఉంది, అతని వస్త్రాలు మలిన వస్త్రాలు కనుక అతని మీద ఏం చేస్తున్నాడంటే దోషారోపణ చేస్తున్నాడు. ఒకసారి మోషే శరీరాన్ని ఆపిండు, దేవుని దగ్గర మోషే శరీరాన్ని ఆపిండు. తర్కం పోనివను, ఎందుకు? కాని మాట పలికిండు. ఏం మాట పలికిండు? కాబట్టి ఇతడు నావాడే, నీ వాడు కాదని ఆపిండు. ఇప్పుడు దేవుని దగ్గర నిలబడ్డప్పుడు మన మలినం అంతా, లేదా మన దోషాలు, మన మాటలు, మన అపవిత్రమైన మాటలు, మన అపవిత్రమైన పనులు, మన మలినమైన విధానం అంతా సాతాను గాడు ఏం చేస్తాడు? దోషారోపణ చేస్తాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. నువ్వేమో నీ బిడ్డలు పరిశుద్ధులు అంటున్నావు. ఎక్కడ పరిశుద్ధులయ్యా? అంత మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నారు, వాళ్ళు గానే కాదని వాడు దోషారోపణ చేసి మనల్ని ఏం చేస్తాడంటే ఆపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థమైందా? దేవుడేమో పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు. వీడేం చేస్తాడంటే ఏమైనా మలినం ఉంటే దీన్ని దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు యోగ్యులు కానే కాదు. మోసే శరీరాన్నే ఆపిండటాడు. తెలుసా మీకు? యూదా రాసిన పత్రికలు మీకాయేలుకును వాడికి పెద్ద యుద్ధం. ఎవరి గురించి? శరీరం గురించి. చూడండి ఒక మాట. ఈ పెద్ద టేబుల్ పెట్టలే ఇప్పుడు కూడా. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలుతో అధ్యాయం చెప్పండి, వచనం చెప్పండి. 9వ వచనం. 9వ వచనం వాడు చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. చూడండి, మోషే యొక్క శరీరం గురించి తర్కం జరుగుతుంది. ఎవరికి? సాతానుకున్న
మీకాయల దూత అంటే మన పక్షాన్ని యుద్ధాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరి గురించి యుద్ధం అవుతుందాడా? మరి ఆయన శరీరమే తర్కం జరిగితే మరి మన శరీరాల పరిస్థితి ఏంటి? గుడికి పోయినాం, పరలోకం రిజిస్ట్రేషన్ అయింది, రేషన్ కార్డు వచ్చినట్టు కాదు. ఒకసారి రేషన్ కార్డు వస్తే చెప్పొద్దా? అట్ట కాదు పరలోకం. మన విరోధం ఒకడు ఉన్నాడు, మన సైతాన్ ఒకడు ఉన్నాడు, వాడు నేరారోపణ చేస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం అనుకుంటా, చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యంను బట్టి 8వ వాక్యం, ఆ ఘట సర్పము 9వ వాక్యం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అను సాతాని అను పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మహా సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇక్కడ చూడండి, ఇదే ఘట సర్పం, ఆది ఘట సర్పం, ఇదే ఆది ఘట సర్పం. భూమి మీద ఏమైంది? అది పడద్రోయబడింది. ఇది రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద ఏం చేస్తుందంటే దేవుని దగ్గర నేరారోపణ చేస్తుంది. దాని డ్యూటీ అది. దేవుని దగ్గర యోబు దగ్గరికి వెళ్ళి ఏమన్నా, అతడు నీతిమంతుడు నువ్వు అంటున్నావు, అతనుకున్నాయని తీసేస్తే నీ ముందే దూషిస్తాడు అన్నాడు. నేరారోపణ చేస్తాడు, దోషారోపణ చేస్తాడు సహోదరుల మీద. ఆడు భూమి మీద పడద్రోయబడు, ఆడు పని అంతా మన మీదనే. మనకి ఎక్కడ తప్పు దొరుకుతుందా? ఎవరి దగ్గర తీసుకుపోవాలా? దేవుని దగ్గర ఏం చేస్తాడు? పలానా పిలి బ్రదర్ పలానా మాట అన్నాడు, ఆయన మీద ఏం చేస్తా అంటాడు? దేవుని దగ్గర నేరారోపణ చేస్తున్నాడు. చేసిండా లేదా? దేవుడేమో తన బిడ్డల పక్షాన గెలవాలనుకుంటాడు, సాతానేమో నేరారోపణలు చూపెట్టి దేవుని నామాన్ని అవమానపరచాలని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు మలిన వస్త్రాలు ధరించిన వాడని అపవాది ఏం చేస్తున్నాడు? అతన్ని నేరారోపణ చేస్తున్నాడు. అందుకనే మనం ఎలా ఉన్నామో మనకని సైతాను కూడా బాగా తెలుసు. వాని చేతికి చిక్కొద్దు అనుకున్నప్పుడు దేవుడు ఈ మార్గాలు మనకు కలుగజేశాడు. ఆయన రక్తంలో కడుక్కునే విధానం, ఆయన వాక్యం ద్వారా ఉతుక్కునే ఒక అనుభవం. ఈ మలిన వస్త్రాలు పూర్తిగా తొలగించబడాలంటే అతడు అగ్నిలో తీయబడిన కొర్రి వలె ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఒక అగ్ని అభిషేకం మనల్ని పూర్తిగా పవిత్రులుగా చేసేస్తే, పూర్తిగా ఆత్మ వలన పరిశుద్ధత. ఇది దేవుని యొక్క అగ్ని ద్వారా మనకేం కలుగుతుందంటే పరిశుద్ధత. అగ్ని మస్టుని ఏం చేస్తుందంటే తీసేస్తుంది. ఒక వెండిని కానీ మనం కొలిమిలో వేస్తే దానిలో ఉన్న మస్ట్ అంతా పైకి వచ్చేసి ఆ వెండి అనేది ఎలా కనపడుతుంది అంటే తెల్లగా కనపడుతుంది. అలాగే దేవుని యొక్క అగ్ని అభిషేకం మన మీద దిగితే మనలో ఉన్న పొట్టు లాంటి స్వభావం, మలినమైన స్వభావాలు ఏవైనా ఉన్నా అది వెంటనే అగ్ని ద్వారా పవిత్రపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి కారణంగా మారుతాయి. హల్లెలూయా. నాకెందుకు లే అనుకుంటే ఆడు నియమడే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తా అంటే వాడే చెప్తాడు చెవులా, నువ్వు ఒక బూతు మాట మాట్లాడలేదా, ఎట్లా ప్రార్థన చేస్తున్నావు అంటాడు. నీకు కూడా అర్థమవుతుంది, అన్నతి అయితేనైతే నువ్వు అట్నే ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ చుట్టే తిరుగుతాయి. మన చుట్టే మన ప్రార్థన తిరుగుతుంది, అది ఆడు పోదు. బైబిల్లో నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేస్తే
ప్రభు నా మనవి వినకపోవును అని. చేస్తే కాదు, హృదయంలో అనుకుంటేనే. ఒకవేళ అలా చేస్తే ప్రభు మన ప్రార్థన వినడట. అసలు ఎంత ప్రార్థన చేసినా వినడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకునే వారంగా మారాలి. అందుకనే అగ్ని అభిషేకం అనేది మన ప్రాణాత్మ దేహాల్ని కడుగుతాయి. బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఏమైనా నోరు తెరిస్తే, ఇదిగో మద్యం త్రాగువారా మీకు శ్రమ, లంచం పుచ్చుకున్న వారులారా మీకు శ్రమ, పాపం చేస్తున్నారు మీకు శ్రమ అని అందరికీ శ్రమ 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 అని చెప్తూనే ఉన్నాడు. ఒకరోజు దేవుని యొక్క దర్శనాన్ని చూసేసరికి ఇప్పుడు శ్రమ శ్రమ అంటలేడు. అయ్యో నేనే అపవిత్రుడిని, అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉన్నాను, అపవిత్రుడిని ప్రభా, అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా అని ఏడుస్తున్నాడు. ఇంత పెద్ద దైవజీవుడు అయినప్పటికీ అతని పెదవులకు ఏముందంట? అపవిత్రత ఉంది. అది పోవాలంటే ఎలా పోయింది? బలిపీఠం మీద ఉన్న నిప్పు తీసుకొని అతని పెదవులకు తాకిచ్చినప్పుడు ప్రాయశ్చిత్తం కలిగింది. మన నోటి మాటలు కూడా దేవుని అగ్ని ద్వారా తాకబడాలి. ఎప్పుడైతే తాకబడతాయో అప్పుడు మన నోట్లో నుండి అన్య భాషలు రావడం స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినాడు ఏమొచ్చింది? అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారు. మామూలుగా ఎక్కువ మాట్లాడడం కంటే అన్య భాషల్లో మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. అభిషేకం లేకపోతే అభిషేకం కోసం ప్రార్థన చేయి. అభిషేకం పొందుకుంటే అన్య భాషల కొరకు ప్రార్థన చేయి. ప్రభా, అన్య భాషలతో నన్ను నింపయ్యాను. భాషలతో మాట్లాడువాడు దేవునితోనే మాట్లాడు. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, మనుషులతో మాట్లాడుతున్నావు. కొంతమంది అభిషేకం పొందుకున్నా, అభిషేకం పొందాలండి. ఇదేం అభిషేకం? పౌలు అంటాడు, నేను భాషలతో ఎక్కువ మాట్లాడుతానంట. ప్రైజ్ ద లార్డ్. నడుతుంటే భాషలు మాట్లాడవచ్చు, పని చేసుకుంటే భాషలు మాట్లాడవచ్చు, ఏదని చేయి. అన్య భాషలతో నువ్వు అలా స్తుతించుకుంటుంటే నీ అగ్ని అభిషేకం ద్వారా సాతాన్ని దరిదాపులో కూడా రాడు. హల్లెలూయా. వస్తాడంటే నీ చుట్టే తిరుగుతాడు. ఏ దోషం దొరుకుతుందా నిన్ను పట్టుకోవాలి. దేవుని దగ్గర నేరారోపణ, అలాంటి సిస్టర్ ఎంతో పరిశుద్ధురాలు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆమె దాన్ని ఇవే అని నీకంటే ముందే లిస్ట్ అంతా కూడా అక్కడ తీసుకుపోతావు. ఇప్పుడు శుద్ధీకరణ అవసరం అంటారా కాదా? మీరే చెప్పండి, అవసరమా కాదా? ఉతుక్కోవాలన్నా వద్దా? ఉతుకుమంటారా వద్దా? ఇప్పుడు అర్థమైందా? వద్దు అనుకుంటే ఆడొస్తాడు, కావాలి అనుకుంటే దేవుడు వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాలు, ప్రాణాత్మ దేహాలు తెల్లనివిగా, పరిశుద్ధంగా. గత వారంలో కూడా వస్త్రాల గురించి చెప్పిన, గొర్రెపిల్ల యొక్క భార్య వస్త్రాలు ఎలా ఉన్నాయి? ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నారబట్టలు అంటే లెనిన్ క్లాత్. తెలుగు అర్థమవుతలేదు కానీ ఇంగ్లీష్ అర్థమవుతుంది మీకు. లెనిన్ సన్నపు నారబట్టలు అంటే ప్రత్యక్షపు గుడార ప్రాకారానికి కూడా తెల్లని సన్న నారనే వాడమన్నాడు. ఎందుకంటే తెలుపు ఎక్కడికైనా ఏమైంది? కనబడుతుంది. తెలుపు ఎక్కడికైనా కనబడుతుంది. అది పరిశుద్ధత. పరిశుద్ధత మనలో, మన సంఘంలో, మన జీవితాల్లో ఉంటే ఇది ఎక్కడికైనా కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక దేవదూతల వలె, పరిశుద్ధుల వలె మనం కనబడాలి. డాగు ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. ఇష్టానుసారమైన జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే. ఒక క్రమమైన జీవితం.
అందుకని ఇప్పటికైనా దేవుడు ఒక అవకాశం మనకి ఇస్తున్నాడు. మనము శుద్ధీకరించబడాలి. రేపు మొత్తం ఎవరో చచ్చిపోయినట్టు వస్తారుగా, ఓ దేవుడా నీ రొట్టెని ముట్టుకోకపోతే నేను చచ్చిపోతాను అయినో అని ఏడుతా అంటారు. రేపు ఏడుపాది దొంగ ఏడుపు. ఈ 2 రోజులు ఏడ్చేదే నిజమైన ఏడుపు. హల్లెలూయా. మిమ్మల్ని తెల్లగా చేయడం కొరకే మేము ఉతకడం. ఉతికించుకుంటావా వద్దా? నువ్వు వస్త్రానివి. ఏ వస్త్రానివి? ఏ వస్త్రం నువ్వు? దేవుడు ఒక తెల్లని వస్త్రంగా నిన్ను ఉంచాడు. దాన్ని ఏం చేసుకున్నావు? అందుకే మేము ఉతకాలి. ఉతికేటోని దగ్గర చేతిలోకి పోవాలనా దూరం పోవాలనా? చిన్నగానే చెప్తున్నా ఈరోజు. ఇప్పుడు ఉతకాలనుకున్న వస్త్రాన్ని నేను ఉండను, అక్కడికి అది పోతుంది అనుకో, నానేమో పరిగెత్తుకొని పోయి ఉతుకుతానా? మరేం చేస్తా? నా దగ్గర ఉన్న వాటిని ఉతుక్కుంటా. పోయినాయి అన్నిటికి దగ్గరికి పోయినాయి ఉతుక. ఉన్న వాటిని ఏం చేస్తా? ఉతికి తెల్లగా చేసుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ తెల్లగా ఉన్న దాని కొరకే దేవుడు రాబోతాడు. ఈ తెలుపులో నువ్వు శుద్ధీకరించబడితే ఈ తెలుపు గల జీవితం, పరిశుద్ధ జీవితం జీవించడానికి రేపు పరిశుద్ధ బలలో దేవుడు ఇంకా ఎక్కువ కృపనిస్తాడు. ఇప్పటిదాకా చేయలేని పరిశుద్ధ జీవితాన్ని రేపటి నుంచి ఇంకెక్కువ చేయగలుగుతావు. ఇంకా నీ జీవితాన్ని తెల్లగా అంటే తెలుపుగా చేసుకుంటా అంటావు. ఏ రోజుకు ఆ రోజు ఆయన రక్తంలో కడగబడతావు. ఏ రోజు ఆ రోజు ఆయన వాక్యం ద్వారా శుద్ధీకరించబడతావు. ఏ రోజుకు ఆ రోజు దేవుడు సమయం ఇచ్చిన కూటాల్లో కూడా పాల్పొంది దేవుని అగ్ని అభిషేకాన్ని పొందుకున్నప్పుడు తెల్లని వారంగా అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె మన జీవితాలు కనపడతాయి. అది సైతానికి కనపడాలి. సైతానికి మనం ఎలా కనపడాలి? వాడేమో నువ్వు మలిన వస్త్రాలు ఉన్నాయని దోషారోపణ చేస్తూనే ఉంటాడు. కానీ వాని ఏమిటం మనము అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె కనపడాలి. అంటే నువ్వు మండాలి. మండుతా అంటే ఏం కనపడుతుంది? ఇప్పుడు కర్ర బాగా మండుతుంది అనుకో, ఏం కనపడుతుంది? అగ్ని. అగ్ని కనపడ్డప్పుడు అందులో కర్ర ఎక్కడుందని అగ్ని అంత సైడ్ కానీ చూస్తామా? చూడలేము. అలాగే మనం మట్టి శరీరం ఉన్న మనము అగ్ని ద్వారా నింపబడితే సైతానికి ఏం కనపడుతుంది? అగ్నియే కనపడుతుంది. అందుకే కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు అమ్మో నేను ఇక్కడుండా, మరి ఎక్కడుంటావు? ఇక్కడ అగ్ని ఉంది, ఉండను, నేను పోతా. ఎందుకంటది అది? అగ్ని ఉంటే పోతానంటది. అగ్ని లేకపోతే నేను కూడా మీతో కూర్చుంటా అంటది. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వాడు కూడా వింటాడు. మీరు ఎంతమంది వస్తారో ఇంకోళ్ళని ఎక్కువ వేసుకోరు. గుర్తుపెట్టుకోరు. ఈడ కాదు, మీ ఇళ్ళనైనా ఎక్కడైనా మీతో పాటు ఆడు కూడా కూర్చుంటాడు. ఎందుకంటే వీడు ఏం చెప్తాడో వినాలి. నేను ఎక్కడ వాక్యం చెప్పినా మంచి టైం కరెంట్ పోతుంది. ఎక్కడ వాక్యం చెప్పు మంచి టైం కరెంట్ పోద్ది. ఎంత పెద్ద సీట్ అయినా పోతుంది, ఎక్కడైనా పోతుంది. పోలే కమలాపూర్లో చెప్పిన ఆడికి కరెంటు పోతుంది, పోద్ది. మంచి అగ్ని దిగే టైంలో అగ్ని మండించు అన్న కరెంటు పోయింది. ఇక దాన్ని మంట పెట్టాలంటే చూసుకో ఎంత తిప్పలు పడాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఆయన బాధ చూడాలి. ఆయన నిలబడ్డ, ఆయన కూర్చుని డ్రమ్ కొట్టుకోడు. ఆయన మళ్ళీ నిలబడి హల్లెలూయా అన్నాడు, మళ్ళీ కూర్చొని డ్రమ్ కొట్టుకోడు. ఆయన బాధ చూస్తే నాకు కూడా బాధ అనిపించి. అన్నీ ఆయనే. లైవ్ పెట్టేది ఆయనే, డ్రమ్ కొట్టేది ఆయనే, లేకపోతే ధ్యానిస్తప్పుడు క్యాష్ ఎత్తి కొట్టేది ఆయనే. మొత్తం మీద అయితే అగ్ని దిగాలి, మళ్ళీ పూర్తిగా కాల్చాలి. ఇంకా నన్ను అడిగితే ఇది ఎన్నో మాసం? 9. 8 మాసాల మురికంత ఏం కావాలి? వదిలి మిగతా 3 మాసాలైనా తెల్లని వారంగా ఈ సంవత్సరం ముగించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. పావురాలకే సాధ్యం,
పావురాలు మురికి అంటించుకో, తెలుసా మీకు? దాని నోట్లో ఉండి ఒక ద్రవం లాంటిది, నీరు లాంటిది కారుతాంటిది ఎప్పటికి. దాంతో దాని మీద దానికి ఏం మురికి అంటినా దుమ్ము అంటినా మొత్తం తోడు చేసుకునేది ఎప్పటికప్పుడే. కాకైతే కాకి చచ్చిన దాన్ని పీక్కొని తిని ఆ తిన్నదానికి ఏమైనా అంటినా ఇటు దూడ్చుకొని పోతాయి. మరి పావురం క్షీరం అనే ద్రవం ద్వారా మొత్తం దాన్ని ఏం చేసుకుంటుంది అంటే కడుక్కుంటా ఉంటుంది. ఇప్పుడు మన సంఘం పౌరం లాగుంటే బాగుంటుందా, కాకిలాగుంటే మంచిగా ఉంటుందా? ఇప్పుడు రానోళ్ళంతా ఎవరు కాకులే. రేపు వాళ్ళ కోపం వచ్చి రాకుండా నష్టం లేదు, అవి లోకంలోనే తిరుగుతాయి. మీరు వచ్చి కనుక దేవుడు మిమ్మల్ని పౌరాలుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది వచ్చిల్లని కాదు, ఉన్నోళ్ళు పరలోక రాజ్యానికి దేవుని అక్కడికి సిద్ధపడితే చాలు. అదే కాన్సెప్ట్. ఏదో గుంపును పోగు చేయాలి, మొత్తం నింపాలి, ఫుల్ కానుకలు దశంభావాలు రావాలి, పైన స్లాబ్ వేయాలి. దేవుడి ఎత్తాం. దేవుడు ఎంతమంది నడిపించినా ఉతుకుడు మాత్రం ఆగదు. ఈ సాకులో దగ్గరికి ఎందుకు, ఇంకో ఆయన దగ్గరికి పోతామంటే పో. ఆయన మెల్లగా మురికిపోకున్నా పర్లేదని, అమ్మో వస్త్రానికి దెబ్బ తాకగల వద్దు అయితే అది మురికుంటే అది వస్త్రం అన్నప్పుడు మురికంటదని అట్లా బాగా అట్టాడి కూడా ఉన్నాయి. మంచి మంచి షాపులు ఉన్నాయి, మంచి సాకులోళ్ళు ఉన్నారు, మంచి స్మూత్గా ఉతికేటోళ్ళు కూడా ఉన్నారు, చేతుల మీద వెండేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? వస్త్రానికి ఏమైంది? ఇప్పుడు ఇంకా కొత్త కొత్త సిస్టమ్. కుర్చీలనే మోకాలు ఉంచేది కూడా నాకు తెలిసి ఒక సంవత్సరం అట్నే కూర్చుంటాం అనుకో, మోకాళ్ళ మీద ఉందామంటే అయ్యో అమ్మో రాళ్ళు కూర్చుకోపోయినట్టు అయింది అంటే మోకాళ్ళు ఏమైంది? ప్రార్థన అలవాటు తప్పుతాయి. మనం మాత్రం మోకాళ్ళ మీదే ఉండాలి. హల్లెలూయా. ఇదంతా కొత్త పద్ధతులు తీసుకొచ్చి మనుషులు ఏం చేస్తుంటారంటే సోమరిపోతులు అని చెప్తారు. వాళ్ళు చూస్తున్న ఏమున్నది, కూర్చుంటే మంచి కాళ్ళ మీద కాలేసుకొని మంచిగా సెల్ చూసుకుంటే ఆయన వాక్యం ఆయన చెప్తాడు, ప్రార్థన అయిపోతే మనకు ఒక తృప్తి. ఏమని? చర్చి పోయినా మేము సండే ఇంటికాడ అసలే ఉండం, ఎడిపోతావు చర్చి పోతావు, ఆడికి పోయి ఏం చేస్తావు? ఒక పాటలు పాడినంతసేపు ఆహా ఊ ఊ ఊ, ఇక ఉతికే టైం ఉండదు ఇక వాళ్ళకి. ఇక ఓ నువ్వు ఉతుక్కో నాకేం పని అని. అప్పుడు జీవితాలు ఏమవుతాయి? అందుకనే ఇప్పుడైతే మూట లేదు, మూట ఎక్కువైనా కూడా నా చేతులు ఇబ్బంది అవుతాయని కొద్దిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నా, ఉతుక్కుంటున్నా. స్తోత్రం. హల్లెలూయా. మంచిగా పిండుకోవచ్చు, అవునా కాదా? ఒక్కొక్క దాన్ని కూడా మంచిగా ఏమైనా మురికుందా లేదా చూసి ఉతుక్కోవచ్చు. నువ్వు కూడా ఉతికించబడుకోవాలి. హల్లెలూయా. ఏ టైం దొరికితే ఆ టైంకి రా, కొంచెం ఉతికి పంపిస్తా. మరీ బాగా ఉతుకోం, ఎందుకంటే వస్త్రం ఏమైంది చినిగిపోతుంది. అంత దూరం తెచ్చుకోను నేను కూడా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన జీవితాలు ఒక తెల్లని వస్త్రంగా మార్చునుగాక. మాలో ప్రతి ఒక్కొక్కరికి ఆ తెల్లని వస్త్రం దేవుడు ఇచ్చాడు. అది ఎలా ఉందో చూసుకోవాలి. మోకరించని ప్రార్థన చేసుకుని హల్లెలూయా. దేవుడు తెల్లని వస్త్రాన్ని ముందు పెట్టి రెండో రోజు శుద్ధీకరణ కూటంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో మనలో ప్రతివానికి తెల్లని వస్త్రం దేవుడు ఇచ్చాడు. అదే పరిశుద్ధ జీవితం. ఆ వస్త్రాన్ని నీవు కాపాడుకోవాలి, దాన్ని ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. వారు గొర్రెపిల్ల రక్తంలో తెలుపు చేసుకున్నారు. సంఘము ఒక తెల్లని వస్త్రం వలె ఉండాలి. మచ్చ ముడత డాగు కలంకం లేకుండా వాక్యం ద్వారా దాన్ని
పవిత్రపరిచాడు.